చేస్తున్నాం కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ విల్ కమ్ బ్యాక్ టు యూ అది కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచే. ఒక నిమిషం మహేష్ గారు, సో మీరు కూడా బీజేపీ నుంచి కూడా బీజేపీ భరోసా రైతు గోసా బీజేపీ భరోసా అంటూ బీజేపీ కూడా పాదయాత్రలు చేసింది, రైతుల వద్దకు వెళ్ళి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఇంకా అధ్వానంగా కనిపిస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కూడా వర్షాలు లేవు, ఏం లేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి? ఇద్దరు వర్షన్స్ కూడా విన్నారు, ఏంటి ఏమనుకుంటున్నారు? మేడం, గత ఒక వారం రోజులుగా మన స్టూడియోలో చాలా డిఎన్ఏ అనాలిసిస్ కావచ్చు, చాలా డిస్కషన్ జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. ఇంటెలెక్చువల్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, చాలా మంచి డిస్కషన్ జరిగినాయి, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగినాయి. దాంట్లో ఇంకొక 2-3 విషయాలు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. గతంలో ఈ దేశం మొత్తానికి కరోనా వచ్చినప్పుడు తెలంగాణలో కూడా కరోనా వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడంటే డాక్టర్స్ అంతా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ గారు జస్ట్ పారాస్టామాల్ వేసుకుంటే సరిపోద్దని చెప్పేసి ఉత్తగా జోకులు చేసి ప్రజల ప్రాణాల మీద జోకులు చేసిండు. సేమ్ అట్లనే ఈరోజు సైంటిస్టులు మేధావులంతా కూర్చొని సూపర్ ఎల్నివో వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తే సైంటిస్టులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి మాట తీరు, అహంకారము, పని విధానము రెండూ ఒకటే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నిర్మాణ లోపాలు అనేటువంటి జరిగినాయి. దీనికి ముఖ్య కారణము ఆనాడు దీనికి కట్టినటువంటి దీనికి ఇంజనీరు, దీనికి నేనే తాపీ మేస్త్రి, ఇరిగేషన్ ఇంజనీర్ అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు అయితే అది జరిగిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని మరమ్మతులు చేయించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును ఆనాడు వృధా అయితే దాన్ని చూస్తూ కూర్చుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ్యతే. ఇప్పుడు మిత్రులు కూడా మాట్లాడితే ఏం చెప్తారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారము ఎన్డీఎస్ఏ ఇచ్చింది కాబట్టి మేము దాన్ని పాటిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కదా 1,000 మొన్న ప్రజెంటేషన్ ఇస్తే దాన్ని పట్టుకొని వచ్చిరోజు అందరి ముందు ఇదే అని చెప్పి నరేషన్ చూపిస్తారు. అదే ఎన్డీఎస్ఏ ఈ రాష్ట్రం ఆనాడు కూలిపోయిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి అధికారులు మాతోని చేతనవ్వట్లేదు అని చెప్తే ఎన్డీఎస్ఏని అడిగితే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏని ఇక్కడ పంపించి దానిపైన ఒక రిపోర్ట్ తయారు చేయించింది. ఆ రిపోర్ట్ లో కూడా 2024లో 2025లో మేలో ఆగస్టులో తర్వాత 2023 డిసెంబర్లో వచ్చి ఆ రిపోర్ట్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రిపోర్ట్స్ ఏం చెప్పిందంటే జియోఫిజికల్ జియోటెక్నాలజికల్ ఎగ్జామినేషన్ చేయలేదు, దీని కారణంగా ఇక్కడ లోపాలు ఏర్పడ్డాయని చెప్పింది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పిందంటే మరమ్మతుల విషయంలో ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నీళ్ళు ఆపద్దు, ఎన్డీఎస్ఏ ఓపెన్ చేయొద్దని చెప్పింది కదా, ఇది నీకు ఆన్సర్ చెప్పాలి. ఎన్డీఎస్ఏనే చెప్పింది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేసి హైడ్రో మెకానికల్ సబ్ సర్ప్లస్ ఫ్లోను మీరు చేయాలి అని చెప్పింది. ఈ మరమ్మతులు చేయడానికి రేవంత్ రెడ్డికి ఏం ప్రాబ్లం వచ్చిందని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మా అంటే ఎన్డీఎస్ఏ చెప్పింది, కేంద్రమే చెప్పింది, ఎన్డీఎస్ఏనే చెప్పింది వీటి రిపేర్ చేయించమని చెప్పేసి. ఎందుకు రిపేర్ చేస్తలేదు? 2021 నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ డ్యామ్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ బ్యారేజ్ల యొక్క పునరావాసానికి రిపేర్స్ కు కారణము, వాటిని ఓనర్ అని చెప్పింది. మరి దానికి ఓనర్ ఎవరు? తెలంగాణ ప్రభుత్వమే కదా. ఆ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా ఇది చేయడానికి? ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మొత్తం పీపీటీ ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి దీని మీద సమీక్ష నిర్వహించాలని చెప్పేసి 2.5 సంవత్సరాలు తెలియదా మేడం? రాష్ట్రానికి గతంలో వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి నీళ్ళు అందినాయి, అప్పుడు ఇబ్బంది లేకుండే. ఈరోజు వర్షాలు పడవు, ఎల్నినో వస్తుందని మొత్తుకుంటారు. దీనిపైన రివ్యూ ఎప్పుడు పెట్టారు మేడం? 3 రోజుల కింద రివ్యూ పెట్టి ఏమంటారంటే ఆరుదడుపుడు పంటలు వేయాలి, తక్కువ వాటర్ తో ఉండేటువంటి చిరుధాన్య పంటలు వేయాలని చెప్పేసి సన్నాయి నొక్కుతున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది వర్షాకాలం మొదలు కావడానికంటే ముందు ఎండాకాలంలో పెట్టాలి ఈ సమీక్ష సమావేశం. మొన్న పెట్టిండు, ఈరోజు జూలై మేడం అయిపోవస్తున్నది. ఈ టైంలో మండలాలలో ఈ విత్తనాలు ఉన్నాయా, చిరుధాన్యాల విత్తనాలు ఉన్నాయా, సబ్సిడీలు ఉన్నాయా, రైతులకు అవేర్నెస్ చేసిండా? శూన్యం. ఏం చేయాలంటే వాళ్ళని ఒయ్యండి, రక్తం జాలుండి, నీళ్ళు వస్తాయంటాడు. అంటే ఇంత అహంకారపూరితమైన మాటలు, బాధ్యత రహితమైన మాటలు మాట్లాడని బీజేపీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు అటు టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చేసిన తప్పిదాలు అవేం ప్రజలు మర్చిపోలేదు, 100% దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము వాళ్ళు మిస్టేక్ చేసిరు, వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పారు. నువ్వు జైల్లో పెట్టింది ఏంది? మేము సిబిఐకి ఇచ్చినామని చెప్పి చేతులు దొప్పుకున్నారు. దేని మీద ఇచ్చారు? 3 బ్యారేజ్ల మీద సిబిఐకి ఇచ్చింది. దాని మీద దేని నిర్మాణ లోపాల మీద, టన్నెల్స్ మీద, మోటార్స్ మీద, వీటి మీద ఏమి ఇవ్వలేదు. రెండోది, ఈరోజు అనవసరమైన ఒక వాదన లక్ష్మీనారాయణ చాలా మంచి పాయింట్ చెప్పింది. ఏది ఆడ 47 మండలాలు 7 మండలాలు 47 గ్రామాలు కొట్టుకపోతాయి అని చెప్పేసి చెప్పిండు. ఈ బ్యారేజ్లలో స్టోరేజ్ చేయడానికి అవసరం లేదు. దీనికి ఆనుకొని 17 రిజర్వాయర్లు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టును ఆనుకొని. రిజర్వాయర్లలో స్టోరేజ్ చేస్తారు, బ్యారేజ్లలో ఉండే నీటిని ఎత్తిపోయడానికి మనం వాడుకుంటాం.
కదా. దాన్ని ముడిపెట్టేసి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మేము నీళ్లు తీస్తే మిగతా ఆగవు, అక్కడ కొట్టుకపోతాయి, బీజేపీ ఆ మండలాలు మాకు ఇస్తుందా కల్పిస్తా అని చెప్పేసి ఉద్దర ముచ్చట మాట్లాడుతుంది. మరి ఆనాడు తెలంగాణ విభజించినప్పుడు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఆనాడు ఎందుకు చేయలేదు దాన్ని, ఆనాడు ఎందుకు కలపలేదు, తెలంగాణకి ఎందుకు చేయలే, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అన్ని రాజకీయాలు మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను, మీ వాదన మీరు కలపొచ్చు. నేనేమంటా మేడం, మీ వాదన మా వాదన ఒకటే మేడం. మనం టెక్నికల్ గా పోదామా, ఈ గొడవ పెట్టుకుందామా, మీడియాలో డిస్కస్ చేసుకుందామా, కాళేశ్వరం కూలేశ్వరం అందామా, ఇవన్నీ ఒక్క నిమిషం పక్క పెడితే, నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతుందో దానికి ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటే నా ఊరు చెన్నూరు, ఆ నియోజకవర్గం వచ్చినోని నాకు తెలుసు. నేను ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా, ఈ రాజకీయాలు పక్క పెడదాం. ఈ రోజు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏముంది మాకు నీళ్ళు ఇవ్వడానికి అని తెలంగాణ రైతులు అడుగుతున్నారు, వాళ్ళ పక్షాన బీజేపీ కూడా అడుగుతుంది. మేడం, ఇది ఉత్తర తెలంగాణ గొడవ అయితే, ఇటు దక్షిణ తెలంగాణ ముఖ్యంగా చూసుకుంటే మనకు కృష్ణా జలాలు లేక, అది ఏదైతే కృష్ణా జలాలు మనకు ఇన్ఫ్లో 0 ఇన్ఫ్లో మేడం. గతంలో గోదావరి జలాలు 10 లక్షల నుండి 15 లక్షల ఇన్ఫ్లో ఉంటే, క్యూసెక్ల వాటర్ ఉంటే, ఈరోజు కేవలం 1,00,000 క్యూసెక్ల వాటర్ మాత్రమే వస్తుంది. ఇంత ప్రభావం ఉంది. సాధ్యమైనంత వరకు ఏదైతే రంగనాయక సాగర్ దగ్గర కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర కావచ్చు, ఎక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్ని ఇమీడియట్లీ మీరు స్టోరేజ్ చేయాలి, పంపింగ్ చేయాలని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు, సైంటిస్ట్ చెప్తా ఉన్నారు, మేము కూడా అదే చెప్తాం. రైతులకు నీళ్ళు ఇవ్వండి ఫస్ట్, తర్వాత మీకు 2.5 సంవత్సరాలు వృధా చేసారు. రెండోది, కృష్ణా నది మీద కట్టినటువంటి ఆల్మట్టి డ్యామ్ దాటి ఒక్క చుక్క నీరు కృష్ణాకు రావట్లేదు మేడం. చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అటు అది మొత్తం ఎండుకపోయింది. మనకున్న ఒకే ఒక్క దిక్కు గోదావరి. ఈరోజు గోదావరి కూడా అడుగంటిపోతుంది. దీనిపైన ఏమైనా చేయరా నాయన అని చెప్తే ఈ రోజు గొడవ పెట్టుకుంటారు. మేడం, ఇంకొక విషయం చెప్పేస్తా మేడం. ఆనాడు వర్షాకాలము మేము రిపేర్ చేయలేకపోయినామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 107 టీఎంసీల యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి తుంగభద్ర యొక్క గేటు ఆనాడు ఊడిపోతే, గేటు పోతే స్టాప్ లాక్ సిస్టమ్ ఉపయోగించి ఇమీడియట్లీ వర్షాకాలంలో స్టాప్ లాక్ సిస్టమ్ ఉపయోగించి దాన్ని రిపేర్ చేయడం జరిగింది 1 మంత్ లోపల కర్ణాటకలో తుంగభద్రలో. మరి ఎందుకు ఈ రోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దీన్ని రిపేర్ చేయడంలో? అలాంటి బీఆర్ఎస్ కట్టిందా కాంగ్రెస్ కట్టిందా అని గొడవలు పోవద్దు మేడం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ట్యాగ్లైన్ గొడవలను పక్కకు పెట్టి ప్రజాధనంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రజలకు నీళ్లు అందించని ప్రభుత్వం మీదో పార్టీ మీదో పాలన అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఉమ్మేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఇందాక చెప్పిన ఏదైతే స్టాప్ లాక్ సిస్టమ్ గురించి ఏదో సబ్మిషన్ ఉందంట, చెప్పండి లక్ష్మీ నరసింహ గారు. మీ ఎట్లా ఉన్నారండి, చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, ఏదైతే మహేష్ గారు చెప్పినట్టు మేము